గ్రంథ వాగ్దనంబులన్నీ నావే, ప్రతి అధ్యయంబు వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు. గ్రంథ వాగ్దనంబులన్నీ నావే. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మరి హితబోధన కూర్చున్నటువంటి మరొక భాగము ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి పరిచర్య కొరకు అనేకులు ప్రార్థిస్తున్న వారు మరి ప్రార్థించాలి, మీరు అనేకమైన విషయాలను మరి మాకు తెలియపరచాలని కోరుతున్నటువంటి ఫోన్ ద్వారా మరి వాట్సాప్ ద్వారా కోరుతున్న ప్రియమైన సహోదర సహోదరులకు, సేవకులకు, మిత్రులకు, భారతదేశంలో ఉన్న వారికి, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వారికి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి శుభవందనములు తెలియజేస్తున్నాను. ఇది నా ధ్యానాంశం ఏంటంటే, ఇతని బోధనకు వచ్చినటువంటి వారిలో నిష్ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిని ప్రయోజనకరంగా మార్చడంలో మనము తీసుకోవాల్సినటువంటి మెలకువలు, ఒక వ్యక్తిని ఎలాగున ప్రయోజనకరంగా మనము చేయగలమనేటువంటి వాక్య భాగమును ధ్యానం చేస్తున్నాం. దాని కొరకై మరలా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని మనం చదువుకుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఒక వాక్య భాగం ఉన్నది. ఆ వాక్యాన్ని మనము చదువుకుంటాం. చూడండి, సత్యవేద గ్రంథం నాతో పాటు ఏకీవించండి. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరిలా సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడుగాను ఉండవలేను. హితబోధన కూర్చున్నటువంటి వాక్య భాగంలో మరి ఒక వ్యక్తిని నిష్ప్రయోజకమైన వాడిని ప్రయోజకునిగా ఎలాగ చేయగలమనేటువంటి ఈ వాక్య భాగంలో మరొక కోణంలో ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తుంటున్నాము. చూడండి, చిత్తగించి ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించవలసిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాం. వీడియో ధ్యానించడానికి ముందు ప్రభు సాయం కొరకై ప్రార్థనను మనం చేసుకుందాం. దయగల తండ్రి, ఈ వీడియో వీక్షిస్తున్న వారికి, ఈ వాక్యమును ధ్యానిస్తున్న వారికి, సోషల్ మీడియా ద్వారా మరి అనేకులు ప్రశ్నిస్తున్న వారి వీడియో కాల్ ద్వారా మరి ఫోన్ చేస్తున్న వారందరి కొరకై క్షేమకరంగా మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. ఈ వీడియో ద్వారా అనేకులు విని వీక్షించి సత్యాన్ని గ్రహించి మీ సాక్షులుగా ప్రయోజనకరమైన వారుగా మరి మారినట్లు సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు సహోదరులకు, మిత్రులందరికీ, సేవకులకు, మరి పరిచారకులకు అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఇందులో అనేకమైన సత్యాలు రాయబడి ఉన్నాయి. ఆ విషయాలను మనము కొన్ని పరిశీలన చేస్తాము. సత్యవేద గ్రంథం బైబిల్ నుండి రండి. మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే మీరు తీసి ఆ భాగాలను చూడవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మరి మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా రెండో భాగం ఏంటంటే, ఈ వీడియోలో రెండో భాగము సాత్వికం ద్వారానే నిష్ప్రయోజకుడైన వ్యక్తిని ప్రయోజకునిగా మనము చేయగలమని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆ కోణంలో కొన్ని మాటలను మనం గమనిస్తాం. ముందు వీడియోలోనే ఒక వ్యక్తి ఎట్లా సాత్వికుడు కాగలడు అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-9 వచనం ద్వారా నేను సాత్వికుడని దీన మనసు కలవాడని కనుక నా యొద్ద వచ్చి మీరు నేర్చుకున్నాడే అని యేసుక్రీస్తు ప్రభు అన్నట్టుగా మరి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఆయన ఒక్కడే సాత్వికుడు, ఆయనతో సమానమైన వారు సాత్వికులు ఎవరు లేరు కనుక మనం ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు అనేకుల్ని కఠినమైన మనసు కలవారిని సాత్వికులుగా మార్చి సత్యవాక్యం ద్వారా ప్రేమపూర్వకంగా దేవుని కొరకు ప్రయోజకులుగా మార్చగలమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎంతోమంది వక్తలు, విఘ్నులైన వారు, మహానుభావులు, గొప్పవారు, దైవ సేవకులు, దైవజనులు, నాయకులు ఉన్నారు. వారందరికంటే నేను కనిష్ఠుడను, అత్యల్పుడను, మరి వారి పేర్లు ఉచ్చరించడానికి కూడా యోగ్యని కాలం నేను ఎరుగుదును. అయితే దేవుడు నాకు ఇచ్చిన తరుణం అవకాశాన్ని బట్టి ఈ వాక్య భాగాన్ని వీడియో ద్వారా మరి వీక్షిస్తున్న వారందరికీ మీ ముందుకు తీసుకొస్తుంటున్నాను. మరి మనందరం ఇట్టి సాత్వికమైన మనసు గలవారమై అనేకులను కఠిన మనసు గలవారని మరి దేవుని కొరకు ప్రయోజనకరమైన వారిగా మనము తయారు చేయగలమని దేవుని వాక్యం ద్వారా మనం పరిశీలన చేద్దాం. కాబట్టి
బానిస అంటే మరి ఎలాంటి వ్యక్తులో మనందరికీ తెలుసు. అనేకులు పాపం చేసి పాపమునకు దాసులు అవుతున్నారు. మరి దాసులుగా మరి బానిసలుగా ఉన్న వారిని, నిష్ప్రయోజకులైన వారిని ఎట్లు మనం ప్రయోజకులుగా పాపం చేత బంధింపబడి, వ్యసనాల చేత బంధింపబడి మరి బంధించబడినటువంటి వారిని నిష్ప్రయోజకులుగా మార్చబడుతూ నిత్యాగ్నిగా వెళ్తున్న వారిని ఎలాగున మనము ప్రయోజకులుగా స్వతంత్రులుగా మరి చేయగలము అనేటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తాం. దేని చేత బంధింపబడినాడో తను పాపం చేసినాడు, పాపానికి దాస్తుడని, అలాగున బంధింపబడిన వారిని ఆ నిష్ప్రయోజకుల్ని ఎలాగున ప్రయోజకులుగా చేయగలమనేది సత్యవేద గ్రంథం బైబిల్ నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తాం. అలాగనే రాగముల దేశంలో లేని వారముగా మరి మనమందరము విశ్వాసము సంఘములో సేవకులుగా, నాయకులుగా, కాపురులుగా పనిచేస్తున్న వారందరి బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. వారి బట్టి స్తోత్రములు, ప్రభువుని ఎంతగానో గణపరుస్తుంటున్నాను. అలాగనే నిష్ప్రయోజన వారిని ఎలాగనో మనము సంఘము కొరకు, దేవుని కొరకు ప్రయోజకులుగా చేయగలగాలనేది ఇది వాక్య భాగంలో ధ్యానం చేస్తాం. ఉదాహరణగా ఫిలమోను గారిది చాలా పెద్ద మరి కాబట్టి ఫిలమోను గారు వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ప్రత్యక్షత బైబిల్లో ఎన్నో మరి గర్వించదగినటువంటి విషయాలని తన సేవా జీవితం ఉన్నట్టుగా మనం ఫిలమోను పత్రికలో చూడగలం. వాటి వారు మరి పెద్దలు తన సేవ పరిచయంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వారు తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి వారింటిలో దేవుని సంఘం ఉంది. వారింటిలో దేవుని సంఘం ఉన్నట్లు దేవుని వాక్యములు మనకు ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఫిలమోను పత్రిక మొదటి పత్రికలో 2వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, ఫిలమోను పత్రికలో 2వ వచనాన్ని మనం పరిశీలిస్తే ఇక రాయబడిన మాట ఏంటంటే, మన సహోదరి అయిన అఫియాకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. కాబట్టి ఫిలమోను ఇంట్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు. అనేకులు నిష్ప్రయోజనమైన వారు, ప్రయోజనకరమైన వారుగా ఫిలమోను ఆ సంఘంలో తీర్చిదిద్దుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు సేవకులకు, వర్తమానికులకు, మరి జాతీయ అంతర్జాతీయ వర్తమానికులకు కొరత ఏమి కాదు. కానీ అయితే ప్రభు నాకు ఇచ్చిన భారము, తలంపుని బట్టి ఈ చిన్న మాటను మీ గమనానికి తీసుకురావడానికి మరి ప్రభువుని ప్రేరేపిస్తున్నాడు. సావధానంతో, సద్భావంతో ఈ మాటలను మీరు విని వీక్షించి మరి సత్యాన్ని గ్రహించి అనేకులను ప్రయోజనకరమైన వారిగా సంఘానికి, దేవుని కొరకు తయారు చేయవలన్నది మనందరి మరి నా చిరు ప్రయత్నము. మీరు కూడా అలాంటి ప్రయత్నం చేసి నిష్ప్రయోజన వారిని ఫిలమోను ఎలాగునా మరి ప్రయోజనకరమైన వారిని మారుస్తూ సంఘాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడో మనం కూడా మన సంఘంలో అలాంటి వారిని తయారు చేయాలన్నదే దేవుడు మనకు అప్పగించిన భారము, బాధ్యతలని మన కర్తవ్యాన్ని గుర్తెరడు. కానీ ప్రభునామంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరే ఒనేసిము. ఇతను ఫిలమోనుతో ఎంతో నమ్మక ద్రోహం చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా మీ సంఘంలో, మీ కుటుంబంలో నీ కుమారుడుగా, కుమార్తెగా, కోడలుగా, అల్లుడిగా, మనవడుగా, మనవరాలుగా, మరి కూతురు, ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది మీకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మీరు ఎలాంటి విధానంలో వారి పట్ల వ్యవహరిస్తున్నారు, మనం వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం అనే విషయాలను మరి ఫిలమోను తన సంఘము ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఈ వాక్యాలు మనం చూస్తున్నాం. ఇతను ఒనేసిము అనేటువంటి వ్యక్తి, ఇతను ఫిలమోనుకి ఎంతో నమ్మక ద్రోహం చేసిన వాడిగా, అప్పు చేసిన వాడిగా ఉన్నాడు. అలాగని అప్పు చెల్లించలేనిగా ఎగరగొట్టి ఐపి పెట్టి పారిపోయిన అనుభవాలు కూడా ఈ ఫిలమోను వారి ఇంట్లో ఉన్న సంఘంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతని పేరే ఒనేసిము. తద్వారా సంఘమునకు ఫిలమోను విడిచి పారిపోయినటువంటి వాడిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎటకెలకు పోలీసు వారికి దొరికాడు. తద్వారా ఆ పోలీసు వారు అతన్ని ఖైదీగా బంధించి చెరసాలలో పెట్టినటువంటి విషయం అంతా మనందరికీ విదితమే. అయితే ఆ చెరసాలలో మరి వేయబడినప్పుడు ఆ చెరసాలలో పౌలను ఒక గొప్ప దైవజనుడు కూడా ఉన్నాడు. కాబట్టి రకరకాల వ్యసనాలతో, పాపంతో, అక్రమాలతో, అన్యాయంతో, దోపుడుతో బంధింపబడిన వ్యక్తి, త్రాగుడుతో, జూదముతో, వ్యభిచారంతో, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మరి నీకు తారసపడినప్పుడు, నీ మందిరానికి వస్తున్నప్పుడు
మరి అతన్ని నువ్వు ఎలాగో నిష్ప్రయోజకుడిగానే తీర్చిదిద్దేవాడుకున్నావా, లేక నిష్ప్రయోజకమైన ప్రయోజనకరమైనటువంటి వాడిగా తీర్చిదిద్దుతున్నావా అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం. చెరసాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పౌలు అతని ప్రయోజనకరమైన వాడిగా తీర్చిదిద్దినట్టుగా మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి నీ సంఘానికి, నీ ఇంటికి, నీ దగ్గరికి నీ స్నేహం కోరి వచ్చినప్పుడు అలాంటి నిష్ప్రయోజనకరమైన వ్యక్తిని ప్రయోజనకరమైన వ్యక్తిగా తీర్చగలుగుతున్నామా, లేదా అతను ఇంకా నిష్ప్రయోజనంగా చేసి సభ్య సమాజానికి, సంఘానికి, దేవునికి, మరి పరలోకానికి కూడా మనం దూరం చేసేవారుగా ఉన్నామా అనేది ఈ వాక్యం యొక్క సారాంశము. మనం ధ్యానం చేసి పరీక్షించుకొని, పరిశోధించుకొని అనేకమైన సత్యాలు, నిష్ప్రయోజకమైన వ్యక్తులను ప్రయోజనకరమైనటువంటి వారిగా తీర్చిదిద్దాలన్నది ఈ వర్తమానం యొక్క సారాంశం. కాబట్టి ఆ కోణంలో మనం పరిశీలిద్దాం. కొన్ని ఏవైతే పొరపాట్లు ఉన్నాయో సరి చేసుకుందాం. నిష్ప్రయోజన వారిని ప్రయోజనకరమైన వారిగా మనం కూడా తీర్చిదిద్దాలని దేవుని చేత మరి ప్రేరేపించబడి ఈ మాటలు మీ గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. అయితే యేసుక్రీస్తుని గురించి మరి చక్కటి వర్తమానము, సరైనటువంటిది విధానములో చెరసాలలో ఉన్న పౌలు ఒనేసిముకి ప్రకటించినట్టుగా, తద్వారా అద్భుతమైనటువంటి రక్షణలోనికి, సత్యంలోనికి, దేవుని యొక్క క్రమంలోనికి ఒనేసిము వచ్చినట్టుగా లేఖన భాగాలలో మనము పరిశీలించగలగవచ్చును. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే మొదటిగా చూస్తే ఫిలెమోను పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడవచ్చు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అని నేను పౌలంటున్నాడు. నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడు, కింద పుట్టోట్లో చూస్తే రక్షణ నా పిల్లయగు ఒనేసిము అని రాయబడింది. కాబట్టి బంధకాలలో ఒక వ్యక్తి రక్షణలోనికి, పరిపూర్ణమైనటువంటి సత్యంలోనికి నడిపించినట్లుగా మనం ఇక్కడ మొదటి భాగంలో చూస్తున్నాం. రక్షణలోనికి, పరిపూర్ణమైన విశ్వాస జీవితంలోనికి ఒనేసిమును తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నిష్ప్రయోజకుడైన ఇతను ప్రయోజకుడిగా మారుతూ వచ్చాడు. నిష్ప్రయోజకుడిగా ఉన్న ఇతను ప్రయోజకుడిగా మారుతూ వచ్చాడు. రెండవదిగా చూస్తే ఇదే అధ్యాయంలో 11వ వచనంలో అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడాయను. కాబట్టి రెండవదిగా చూస్తే అతను ప్రయోజనకరమైన వాడిగా మరి పౌలు అతను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు ప్రయోజకుడు. ఒకప్పుడు సత్యంలో, సరైన సత్యంలో లేడు, మొదటిగా సరైన సత్యంలోని రక్షణలోకి వచ్చాడు. రెండవది, నిష్ప్రయోజకుడిగా ఉన్నవాడు ప్రయోజకుడిగా మరి పౌలు ఒనేసిమును తీసుకొని వచ్చాడు. మూడవదిగా చూస్తే 12వ వచనంలో నా ప్రాణము వంటి వాడైన అతను నేను ఎద్దకు తిరిగి పంపుచున్నాను. కాబట్టి మూడవదిగా చూస్తే ఆయన పౌలుకు ప్రాణం వంటి వాడవుతూ వచ్చాడు. ఒకప్పుడు ప్రాణాలు తీసి నష్టపరిచేవాడిగా ఉన్న ఒనేసిము ఇప్పుడు పౌలుకి తన ప్రాణం వంటి వాడుగా ఆయన మారుతూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇలాంటి వ్యక్తులను మనకు నష్టం కలిగించి అపనమ్మకం కలిగిన వ్యక్తులని మనము రక్షణలో తీసుకురావాలి, సత్యంలోకి నడిపించాలి. రెండవది, ప్రయోజనకరమైన వాడిగా చేయాలి. మూడవది, మన ప్రాణమునకు అతని ప్రాణం వంటి వాడిగా మనము చేయవలసిన వారమై ఉంటున్నాము. ఇదే భాగాలు మనం చూస్తే, ఇదే భాగాన్ని మనం పరిశీలన చేస్తే మరి దేవుని వాక్యంలో చూసినప్పుడు అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తే, మన్నించండి, రోమపత్రికలో 16వ అధ్యాయంలో రోమపత్రిక 16వ అధ్యాయంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. పౌలు 3వ వచనము 4వ వచనంలో రాయబడిన 4వ వచనం, వారు నా ప్రాణమున కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించురి. కాబట్టి ప్రాణానికి ప్రాణం లాంటి వ్యక్తిగా ఒనేసిము పౌలు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఇతరులకు నష్టపరిచేవాడు, మోసం చేసేటువంటి ఒనేసిము ఇప్పుడు 4వదిగా మనం చూస్తే, 3వదిగా చూసినప్పుడు పౌలుకు ప్రాణము వంటి వాడయ్యాడు. అంటే ఇక్కడ పౌలు దేవునికి సాదృశ్యంగా ఉంటే మరి ఒనేసిము అవిశ్వాసకి మారిన ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుని కొరకై ప్రాణం వంటి వాడిగా, దేవుని కొరకై తన ప్రాణం పెట్టేవాడిగా మనము తయారు చేయవలసిన వారమై ఉంటున్నామని సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తూ ఉంటుంది.
నాలుగోదిగా చూస్తే 13వ వచనంలో రాయబడింది, నేను స్వార్థ కొరకు బంధకములు ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్యము చేయ నిమిత్తము నా యొద్దకు అతన్ని నుంచుకొనవలనని నాకు పరిచర్య చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఇంటిని. కాబట్టి ఇక్కడ నాలుగోదిగా గమనిస్తే ఒనేషిము ఎలా తయారవుతూ వచ్చాడంటే ఫిలమోనుకు ప్రతిగా పౌలు దగ్గర పరిచారకుడిగా అతని తయారు చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమైన వారలారా, నీ సేవా జీవితంలో, నీ పరిచర్యలో నువ్వెంతగా నమ్మింటవో వారిని నీకు నష్టం కలిగించినప్పుడు, వారిని నీకు ఒక వ్యక్తి దూరం అయిపోయినప్పుడు వారి స్థానంలో పరిచర్య చేసే విధానంలో ఇలాంటి అపనమ్మకస్తుని, నిష్ప్రయోజకుని కూడా తీర్చిదిద్ది నీ ప్రక్కన పరిచర్య చేసే స్థాయికి అతని మనం తీసుకురావాలని దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి భాగాన్ని ఇక్కడ గమనిస్తాం. నాలుగవదిగా చూస్తే అతను పరిచారకుడు అవుతూ వచ్చాడు. పారిపోయినటువంటి వ్యక్తి, సంఘానికి నష్టాన్ని కలిగించిన వ్యక్తి, అప్పులు చేసిన వ్యక్తి, మోసం చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒనేసిము ఇప్పుడు ఎలాంటి వాడు అవుతూ వచ్చాడంటే, ఒకటి నిజమైన విశ్వాసిగా సత్యంలోనికి నడిపించిన వాడిగా ఉన్నాడు పౌలు. రెండవది అలాంటి వ్యక్తిని ఎలా తీర్చిదిద్దుతూ వచ్చాడంటే, అలాంటి వ్యక్తిని ప్రయోజనకరమైన వాడిగా చేస్తూ వచ్చాడు, అలాంటి వ్యక్తిని ప్రాణం వంటి వాడిగా చేస్తూ వచ్చాడు, అలాంటి వ్యక్తిని పరిచర్య చేసే స్థాయికి పౌలు తీసుకొచ్చినటువంటి విధానము మనము చూడగలుగుతున్నాం. మనమైతే మంచి వాడిని మాత్రమే మనం పక్కన పెట్టుకోవాలి, వానికే పని అప్పగించాలి, వానితోనే పని చేయించాలి, వానికే మనసు విషయాలన్నీ అన్ని బాధ్యతలు అప్పగించాలనుకుంటాం. ఇది చాలా పొరపాటండి. అలాంటి పనికిమాలిన వ్యక్తిని ప్రయోజనకరమైన వ్యక్తిగా, విశ్వాసగా తీర్చిదిద్ది ప్రయోజనకరమైనగా మార్చి ప్రాణం వంటి వానిగా చేసి పరిచర్య చేసే స్థాయికి మనము తీసుకురావాలన్నది అది పౌలు ఒనేసిము విషయంలో చేస్తాడని నాలుగవదిగా మనం గమనిస్తున్నాం. ఐదవదిగా చూస్తే 15వ వచనములో అతడికి మీదట దాసునిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను. కాబట్టి దాసుడు ఒకప్పుడు దాసుడే, కానీ ఇప్పుడు దాసుని కంటే ఎక్కువైన వాడుగా పౌలు ఒనేసిమును చేస్తూ వచ్చాడు. కాబట్టి యోహాను సువార్త 8:34 ప్రకారం చూస్తే పాపం చేసిన వాడు పాపానికి దాసులని రాయబడింది. అలాంటి పాపములో దాసములో బంధింపబడిన వ్యక్తిని ఇప్పుడు మనము అంతకంటే ఎలాంటి వాడిని చేయాలంట, దాసుని కంటే ఎక్కువ వాడినిగా మనం అతన్ని తీర్చిదిద్దాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. గ్రీకులో దాసుడు అనే పదానికి డోలస్ అనగా బానిస, డోలస్ అంటే బానిస అని. కానీ ఇప్పుడు ప్రియ సహోదరుడు అవుతూ వచ్చాడు. అలాంటి బానిసగా ఉన్నటువంటి ఒనేసిమును ఇప్పుడు పౌలు తన పరిచర్య ద్వారా ఏం చేస్తూ వచ్చాడంటే 16వ వచనంలో ప్రియ సహోదరుడు అనబడుతున్నాడు. సహోదరుడిగా, సహచరుడిగా, సమానమైన వాడుగా పౌలు అతన్ని తీర్చిదిద్దినట్టుగా దేవుని వాక్యంలో మనకు అర్థమవుతా ఉంది. 16వ వచనంలో చూస్తే అతడు సహోదరుడు అనగా ఇంగ్లీష్లో బబల్స్ అనగా నా ప్రాణము వంటి వాడు అని అర్థం. ఇంగ్లీష్లో బబల్స్ అంటే నా ప్రాణం వంటి వాడు, సహోదరుడే కాదు. ప్రేమిన వారులారా గమనించాలంటే నా ఉదరము ఒకే కడుపులో నుండి జన్మించినటువంటి వాడు సహోదరుడు, ఒకే ఉదరం నుంచి వచ్చిన వాడిని సహోదరుడు. ఒకప్పుడు దాసుడిగా ఉన్నవాడు ఎలాంటి వాడిగా మరి పౌలు చేస్తున్నాడో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నాలుగవదిగా. ఐదవదిగా చూస్తే 16వ వచనములో ఎడబాటు ఎల్లప్పుడూ ఉంటాడు, నన్ను చేర్చుకొనినట్లు అతన్ని కూడా చేర్చుకొనము అంటున్నాడు. అతను నేను నీతో కొంతకాలం ఎడబాసినాను, దూరమైనాను, అతన్ని చేర్చుకో అనేటువంటి సిఫారసు చేస్తున్నట్టుగా కొంతకాలం అతను నీకు ఎడబాటు చేస్తాడు, ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటాడు అనేటువంటిది పౌలు ఒనేసిముని తీర్చిదిద్దినట్టుగా, బానిసైన ఒనేసిముని తీర్చిదిద్దినట్టుగా మనం కూడా సంఘంలో దూరమై వెళ్ళిపోయిన వారిని మనం పరలా ప్రేమించి వారిని విజిటింగ్ చేసి వారి కొరకై ప్రార్థన చేసి క్రీస్తు ప్రేమను పంచి ఏదైనా చేయవలసిన అవసరం ఉంటే భౌతికమైన సహాయం చేసి
వారు ఎల్లప్పుడూ మనతోనూ సంఘముతోనూ దేవునితోనూ ఉన్నట్టుగా చేయవలసిన వారమై ఉంటున్నామని సత్యవేద గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రేమైన వారులారా, ఇలాంటి నాయకులుగా, కాపర్లుగా, సేవకులుగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ఆరోదిగా గమనిస్తే 17వ వచనంలో చూస్తే, ఫిలెమోను పత్రిక 17వ వచనంలో చూస్తే, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఇచ్చిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని కూడా చేర్చుకొనుము. 5వది, ఎంతో ఉపయోగకరమైన వాడిగా నన్ను చేర్చుకున్నట్లు అతను కూడా. పౌలుని ఎలాగైతే నువ్వు చేర్చుకోగలవో నన్ను ఎలా చేర్చుకుంటావో ఫిలెమోను ఇతన్ని కూడా అలాగే చేర్చుకో. ఇతని పాత జీవితాన్ని విడిచిపెట్టు, పాత జీవితాన్ని మర్చిపో, క్రొత్త జీవితాన్ని బట్టి ఇతన్ని చేర్చుకొని పౌలు అతని విషయంలో సిఫారసు చేస్తున్నట్టుగా ఈ వాక్యం ఉంది. మనమైతే అతని జీవితంలో తప్పిదముల పొరపాట్లన్నీ క్షమించి మర్చిపోతాం, కానీ ఇంకా క్షమిస్తాం, కానీ ఎన్నడూ మర్చిపోం. అయితే దేవుడు అంటాడు, ఒక వ్యక్తి పాపాన్ని క్షమించినప్పుడు ఆ పాపని క్షమించడమే కదా, అతని పాపాలు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోలేనటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక నేను ఈ పాపం సముద్ర గాధంలో పడవేశాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన వారులారా, ఒక వ్యక్తిలో తప్పులు కనపడితే ఆ తప్పిదాన్ని జీవితకాలం అంతా చూస్తాం. ఇంకా తప్పు 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 పాపి 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 అని అతన్ని తీర్చిదిద్దుతామే తప్ప అతనిలో క్రొత్త స్వభావాన్ని, నవీన స్వభావాన్ని, క్రీస్తు ప్రేమను, క్రీస్తు లక్షణాలను గుర్తుపట్టలేనటువంటి బుద్ధిహీన స్థితిలో ఉండి దేవుని కొరకై ఒక మంచి వ్యక్తిని మనం పాడు చేసే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నన్ను చేర్చుకున్నట్టు అతన్ని కూడా నువ్వు చేర్చుకో. చెప్పగలవా ఇలాంటి సాక్ష్యం నీవు? ఒకరిని సంఘంలో ఉన్న వ్యక్తి విషయంలో, నీ విషయంలో, సేవకుడి విషయంలో, సహోదరి విషయంలో చెప్పగలవా ఎలాగన పనికి మాలిన వ్యక్తిని ఎలాగున ప్రయోజనకరమైన వాడిగా పౌలు చేస్తున్నాడో ఈ లక్షణాలు నీవు నేను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుడికి సాదృశ్యంగా పౌలు ఉన్నాడు. రెండవది, ఫిలెమోనుకు సాదృశ్యంగా సేవకుడిగా, పెద్దలుగా, తల్లిదండ్రులుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒనేసిము ఒక పాపికి, అవిశ్వాసికి లేక విశ్వాసంలో చేర్చబడిన సహోదరిగా మనకు సాదృశ్యము కనబడుతూ ఉంది, పోలిక కనపడుతూ ఉంది. కాబట్టి దేవుడిని చేయలాగున దేవుడి చెప్పిన విధానములో ఒనేసిము చేర్చుకున్నటువంటి విధానము ఫిలెమోను జీవితం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఆయన యొక్క తప్పిదములన్నింటినీ ఇక్కడ యేసుక్రీస్తులాగా మరి కనబడతా ఉన్నాడు పౌలు. చేర్చుకునే వ్యక్తిలాగా మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రేమ ద్వారా ఒనేసిమును పట్టబడినట్లుగా, పరలోకానికి చేర్చినట్టుగా తండ్రి చేర్చుకునేలాగున ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సదృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి 5వది మనం అలాగ గమనిస్తున్నాం. 6వదిగా నన్ను చేర్చుకున్నట్టుగా ఇతన్ని చేర్చుకో. 7వదిగా చూస్తే 18వ వచనం ఫిలెమోను పత్రికలో 18వ వచనంలో అంటున్నాడు, అతడు నీకు ఏ నష్టము అయినను కలగజేసినట్లా నీకు ఏమైనా రుణమున్నా ఎడలా అది నా లెక్కలో చేర్చుము అంటున్నాడు. అది నా లెక్కలో చేర్చుము. అతని రక్షణ నా లెక్కలో చేర్చుకొనము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అతని కొరకు అతను నీకు ఏమైతే అచ్చి ఉన్నాడో అవన్నీ కూడా, వాటన్నిటికీ నా ప్రాణము క్రయధనముగా చెల్లించానని యేసుక్రీస్తు పాపి కొరకై తన ప్రాణాన్ని పెట్టి అతన్ని సమాధానపరిచినట్టు దేవునికి మనకు సమాధానపరిచిన విధానములో ఇక్కడ పౌలు అతని రుణమును భరించిన వాడై, క్షమించిన వాడై అతన్ని చేర్చుకొనము, నా లెక్కలో చేర్చుకొనమని ఇక్కడ 7వదిగా ఫిలెమోనుకు రాస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా మన దోషములు, మన పాపములు, మన తప్పిదములన్నింటి కొరకై యేసుక్రీస్తు మనకు బదులుగా మరణించి సమాధి చేయబడినాడు. ఆయన మన ప్రాణములకు, పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. మనము చెల్లించవలసిన క్రయము యేసుక్రీస్తు చెల్లించినటువంటి అనుభవం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమైన వారులారా, చూడండి, కొలస్సీ పత్రికలు చూస్తే 2వ అధ్యాయము 15వ వచనం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే దేవుని వాక్యంలో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను
మీరు మృతులైండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞగల మన మీద రుణముగా ఉన్న మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చెవిరాతలు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. కాబట్టి ఈ రీతిగా ఆయన రుణమును నా లెక్కలో చేర్చుమని పౌలు అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పాపములను బట్టి, మన తప్పులను బట్టి, మన రుణములను, మన అపరాధములను, మన సమస్త దుష్టత్వమును యేసుక్రీస్తు ఆయన మీద వేసుకున్నవాడిగా, ఆయన లెక్కలో చేర్చుకున్నవాడిగా, తండ్రితో మనల్ని సమాధానపరిచిన వాడిగా, తండ్రితో ఏకం చేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అంటున్నాడు ఎఫెసీ పత్రిక 2 అధ్యాయాల మునుపు దూరస్తులై ఉంటునని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చూడండి ఎఫెసీ పత్రిక 2 అధ్యాయములు 2 అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, అయినను మునుపు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైంది మీకును మాకు నుండిన ద్వేషములు అనగా విధిరూపకమైన ఆజ్ఞ ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసి నూతన సృష్టిగా చేస్తూ వచ్చాడని. కాబట్టి ఇలాగున పాపంతో దుష్టత్వంతో ఉన్నటువంటి మరి ఒనేసిము దాసుడిగా ఉన్నటువంటి మరి బానిసగా ఉన్నటువంటి ఒనేసిము విషయంలో పౌలు అన్నీ కూడా క్షమించి మరలా ఎలాగనో సమాధానపరిచి సంఘంతో చేర్చి తండ్రితో చేర్చాడో అలాగనో దూరస్థమై పాపంతో బస్టుపట్టిపోయిన మన విరుద్ధమై ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోక వైపు వదులుకొని రిక్తునిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన చేత మన అందరి పాపములను ఆయన భరించి విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రం యొక్క కొట్టివేట పత్రము, విధిరూపకమైన పత్రాన్ని మేకుల చేత కొట్టివేట చేత పత్రం అనగా ధర్మశాస్త్రం బంధింపబడడం, పాపానికి పాపము, కంటికి కన్ను, పంటికి పన్ను అనే శిక్ష, ఎవడు పాపం చేశాడో వాడు చంపబడాల అనే శిక్షను, ఆ పత్రాన్ని మరణము యొక్క మరణ శాసనం, మరణానికి పాత్రుడు ఒకడు తప్పు చేసినవాడు 302 సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా అతను ఉరిశిక్షకు అర్హుడని తీర్పు తీరిస్తే ఆ పత్రాన్ని, ఆర్డర్స్ని మరి గవర్నర్ ఎలాగునా వాడికి భిక్ష పెట్టి కొట్టివేస్తాడో ఆ రీతిగా ఈ పత్రాన్ని ఉరిశిక్ష అమలు చేయబడే ఈ పత్రాన్ని మనకు బదులుగా యేసుక్రీస్తు వారు మేకుల చేత, అంటే మనకు బదులుగా మన పాపమును ఆయన మీద వేసుకొని మన పాపల బదులుగా మరణించి కొట్టివేట చేత, మేకుల చేత కొట్టివేట చేత పత్రం చింపివేయబడుతూ వచ్చింది. ఆయన దేహం చీల్చబడుతూ వచ్చింది. ప్రశస్తమైన రక్తంతో నీ కొరకు నా కొరకు ధారపోస్తూ వచ్చాడు. చేతులతో చేసిన పాపాన్ని బట్టి, తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు చేతిలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. వెళ్ళకూడదు స్థలానికి వెళ్ళి చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. చెడు తలంపులు కలిగి ఉంటే చేత యేసుక్రీస్తు తల మీద మిల్లకురిట కొట్టబడుతూ వచ్చింది. ఉదయం ఒకటి కలిగి బయటకు కొట్టి మాట్లాడితే కపటి జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు హృదయంలో బలపట్టు పడబడుతుంది. ఇలాగ మన దుర్మార్గత, దుష్టత్వాన్ని, పాపిష్ట చేష్టలన్నిటి బట్టి యేసుక్రీస్తు నీకు నాకు బదులుగా శిక్ష వేయబడుతూ వచ్చాడు. చనిపోతూ సమాజపడుతూ వచ్చాడు. తిరిగి మృత్యుంజయుడై లేస్తూ వచ్చాడు. కాబట్టి మనకు నిష్ప్రయోజనమైన పాపంతో బంధింపబడి అగ్నిగుండానికి వెళ్ళవలసిన, యుగయుగాలకు వెళ్ళవలసిన మన కొరకై ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఒనేసిమును పౌలు ఎలాగనో ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తూ వచ్చాడో నిష్ప్రయోజనకరమై పాపము చేత బంధింపబడి అగ్నిగుండానికి వెళ్ళవలసిన మనందరి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన లోకములోనికి చేర్చబడి రక్తమాంసం గలవాడై మన పాపను భరించి శిక్ష వేయబడి చనిపోయి సమాధించబడి మృత్యుంజయుడై ఎలుగు తిరిగి లేచాడో మన పాపను విముక్తి చేస్తూ వచ్చాడో మనకిచ్చిన దాసుడిగా పిలవకుండా ఇప్పుడు స్వతంత్రుడిగా, స్నేహితుడిగా ఆయన మనల్ని పిలుస్తూ వస్తున్నాడు. స్నేహితుడిగా ప్రాణం కంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఎక్కువగా స్నేహం కంటే, ముఖ్య స్నేహితుడు ప్రాణం పెట్టిన స్నేహం కంటే ఎవడు లేడని యోహాను సువార్తలో ఒకసారి మనం చదువుతాం 15వ అధ్యాయంలో. యోహాను సువార్తలో 15వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే 13వ వచనంలో ఇలా రాయబడుతుంది, దాసుడు తన యజమానుడు చేయదానని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులుగా పిలువగా స్నేహితులుగా పిలుచుచున్నాను. దాసులుగా ఉన్న మన కొరకై ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన ద్వారా మనల్ని దాసులుగా కాక ఇప్పుడు స్నేహితులుగా పిలుస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదర, చూశారు ఎంత గొప్ప క్షేమాన్ని మనకు కలిగిస్తూ వచ్చాడో. అక్కడ ఒనేసిముకి పౌలు కలిగించినట్టే పాప సంబంధంలో జీవితంలో జీవించి నిష్ప్రయోజకులుగా నిత్య నరకానికి వెళ్ళబోతున్న మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు తన దేహము కొట్టిబెట్టడం చేత
సిలువకు అప్పగించిన చేత, చనిపోయి సమాజపడిన చేత, చివరి రక్తం దారపోసిన చేత, ఆ రక్తదారులు ఆ పాపల చేత మనల్ని విమోచించాడు, విడిపించాడు. ఇక దాసుడిగా కాక స్నేహితుడిగా పిలుస్తున్నాడు. ఆయన కుమారుడిగా యోహాను 1:12 ప్రకారంగా తను ఎందరు అంగీకరించదు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు మనము అధికారం ఇవ్వబడిన వాడిగా ఉంటున్నాం. సంఘంలో చేర్చబడుతున్నాం. సమాధానంతో దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దైవిక కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతున్నాం. ఎవరు ఎదుట మనం దుష్టత్వము పాపం చేస్తూ వచ్చాం వారితో కరచాలం చేస్తున్నాం, కలిసి ఉంటున్నాం, కలిసి జీవిస్తున్నాం, కలిసి ఆరాధిస్తున్నాం. ఒకరోజు కలిసి యుగయుగముల నిత్య రాజ్యంలో ఉండబోతుంటున్నాం. ఇలాంటి గొప్ప అనుభవానికి నిష్ప్రయోజకులమైన వారిని ఆయన ప్రయోజనకరమైన వారుగా యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణము బలిగా అర్పించడం చేత, రక్తం చిందించడం ద్వారా మనల్ని ప్రయోజకులుగా చేస్తూ వచ్చాడు. ఒకవేళ ఇంకా నీ పాపముల చేతనే, నీ అపరాధముల చేతనే, నీ దుష్టత్వం చేతనే ఇంకా నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ క్షణమే నువ్వు చనిపోతే అగ్నిగుండానికి వెళ్తావు. ఇంతకాలం జీవించిన జీవితం అంతా నిష్ప్రయోజనం అవుతుంది. యుగయుగాలు అగ్నిగుండానికి వెళ్తావు. ఆ తప్పించుకోవడానికి యేసుక్రీస్తును ఆశ్రయించినట్లే యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగిపోతుంది. నీళ్ళు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. నీ సేవా జీవితంలో నీ నాయకుడిగా, నువ్వు పరిచారకుడిగా, వర్తమానికుడిగా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. చిన్న చిన్నవి ఎర్రర్స్ ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటే, సాత్వికంతో క్రీస్తు ప్రేమ చూపి అందరి పట్ల వ్యవహరించగలిగితే ప్రభు యొక్క మహిమలో నువ్వు చేర్చబడతావు. నిత్య అగ్నిగుండా తప్పించుకుంటావు. నిత్య రాజ్యంలో యుగయుగములు పరలోక రాజ్యంలో ఉండబోతున్నావు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. చిన్న చిన్న బలహీనతలు, వాటిని ప్రభు కొరకై ప్రభు రక్తంలో కడగబడి జయించగలిగితే మళ్ళా నువ్వు ప్రయోజనకర వ్యక్తిగా, నీలో ఎంత ప్రార్థనా జీవితం, నువ్వు ఎంత పరిచయం, ఎంత ప్రత్యక్షత, ఎన్ని ఆత్మలు కట్టగలవు, సంపాదించగలవు, ఎంత సేవ చేయగలవు, ఎంత పరిచయం చేయగలవో, నాయకుడా, సహోదరుడా, సేవకుడా, ఒక్కసారి ఆలోచించు. చిన్న చిన్న దాని కొరకై ఎందుకింత గొప్ప శ్రేష్టమైనటువంటి గొప్ప ప్రయోజనకర జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఇప్పుడైనా జాగ్రత్త పడి సరి చేసుకుంటే మరలా ప్రయోజనకర వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చి తన మహిమ కొరకై నిలబెట్టబోతున్నాడు. నిత్య అగ్నిగుండా తప్పించి నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిగా చేయబోతున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు విన్న వారిలో, సేవకుల్లో, విశ్వాసంలో పడిపోయిన వారిని మరలా లేవనెత్తండి. నీ ప్రయోజనకరమైన జీవితం నుంచి విడిపించబడి, నీ వాక్యానికి లోబడి, నీ రక్తంలో కడగబడి, తిరిగి సంఘంలో సహవాసంలో చేర్చబడి, ప్రయోజకులుగా మార్చబడి నిత్య రాజ్యానికి, మీ నామానికి, సంఘానికి ఎంతో ఉపయోగకరమైన వారిగా ఉండడానికి సహాయపడమని, కృప చూపించమని, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు నిండుగా మెండుగా వారికి ప్రసాదించమని, ఆరోగ్యాలతో, భోగభాగ్యములతో, అష్టైశ్వర్యములతో వారి ఈ లోకంలో వర్ధిల్లేటట్లు సహాయం చేస్తున్నాం. వేడుకొని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనములండి.